పబ్లిక్ సమస్యలను త్వరగా పరిష్కరించడానికి మార్నింగ్ విజిట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందన్నారు కడప నూతన మేయర్ సురేష్. ఫైనాన్షియల్ సమస్యల కంటే ముందు వర్కర్స్ తో పూర్తయ్యే సమస్యలను ముందుగా పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. స్థానిక సమస్యలను త్వరితగతిగా పూర్తి చేసి కడప నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామని చెబుతున్న మేయర్ పాకా సురేష్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కడప నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన మేయర్ పాకా సురేష్ బీసీ నాయకులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మేయర్ అయిన తర్వాత కడప నగరంలో ఉదయం మార్నింగ్ విజిట్ భాగంలో అనేక ప్రాంతాలు మీరు తిరిగి సమస్యలపైన ఫోకస్ పెట్టినారు. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ముఖ్యంగా నేను మేయర్ అయిన వెంటనే, ఎందుకంటే 3 పర్యాయాలు కార్పొరేటర్గా నేను ఈ నగరపాలక సంస్థలో పనిచేశాను కాబట్టి అంతో ఇంతో ఈ జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కానీ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వస్తువుల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి మేయర్గా అయిన వెంటనే మార్నింగ్ విజిట్ అనేది ఒకటి ప్రారంభించి ఎక్కడైతే క్రానిక్ సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే మనకున్న టైం చాలా తక్కువ వ్యవధి, మా పాలకవర్గం ముగింపు దగ్గరలో పడింది కాబట్టి ఏదో అనివార్య పరిస్థితుల్లో నేను మేయర్గా కూర్చోవడంలో ఏదైనా ఒక మార్క్ చూపించాలనే ఉద్దేశంతో ఎక్కడైతే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే మెయిన్ పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని టార్గెట్గా తీసుకుని వాటన్నిటిని ఈ 3 నెలల్లో పూర్తి చేయాలన్న సంకల్పంతో ఈ మార్నింగ్ విజిట్ని నేను ప్రారంభించడం జరిగింది. దేవుని దయ వల్ల, భగవంతుని కృషి వల్ల, మా కార్పొరేటర్లు అలాగే అధికారుల యొక్క కృషి వల్ల వాటన్నింటిని నేను పరిష్కరించే మార్గాన్ని చూడగలుగుతానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ విజిట్ భాగంలో అనేక సమస్యలు మీ దృష్టికి వచ్చాయి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఆ సమస్యలు త్వరగా పరిష్కరించేదానికి మీకు కూటమి ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేస్తుందా? అంటే ఇప్పటివరకు అయితే ఎటువంటి అడ్డంకులు జరగలేదు. నేను స్టార్ట్ చేసి 3 డేస్ అవుతుంది. 3 డేస్లో నెహ్రూ పార్క్కి సంబంధించిన అక్కడ క్లీనింగ్ విషయం అయితేనేమి, అంటే ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఫైనాన్స్తో కూడుకున్నవి ఒక కేటగిరీ, ఫైనాన్స్ లేకుండా కేవలం వర్కర్స్ ద్వారా మనం ఏ విధంగా చేయగలుగుతామో వాటిని ఫస్ట్ టార్గెట్గా పెట్టుకున్నాము. ఎందుకంటే ఫైనాన్స్తో ముడిపట్టి ఉన్నటువంటి అడ్మిన్ శాంక్షన్ కావాలి, టెండర్లు ఇవ్వాలి, ఇవన్నీ ప్రాసెస్ లేట్ అవుతుంది కాబట్టి అలా కాకుండా చిన్న సమస్యలు, అంటే నిజంగా మన మనుషులను అక్కడ మొబిలైజ్ చేసి దాన్ని ఏ విధంగా తీయగలిగితే అక్కడ పరిశుభ్రంగా ఉంటుంది, ఏ విధంగా దాన్ని చేయగలిగితే అవుతుందో అటువంటి సమస్యలను ఫస్ట్ కేటగిరీగా తీసుకున్నాము. దాని తర్వాత చిన్నగా ఫైనాన్స్తో కూడుకున్నటువంటి ఏమన్నా ఉంటే అవి సెకండ్ కేటగిరీగా, పెద్ద ఫైనాన్స్తో కూడుకున్నవి 3వ కేటగిరీగా ఈ విధంగా తీసుకొని ఆ విధంగా బైఫ్రికేషన్ చేసుకుని దీన్ని మనము ముందుకెళ్ళే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా స్వచ్ఛ కడప అని ఉదయం 6 గంటలకే వచ్చి ప్రాంతాల్లో కడప నగరంలో ప్రాంతాలు తిరుగుతుంది. మీరు మేయర్ అయిన తర్వాత కూడా ఉదయం 6 గంటల నుంచే కడప విజిట్ చేస్తున్నారు మార్నింగ్ కాకుండా. ఆమె ఎన్ని సమస్యలు చూసింది, ఏమి పరిశీలించింది ఈ 18 నెలల్లో? మీరు ఈ 3 నెలల్లో మేయర్ ఇచ్చినప్పుడు ఏ సమస్యలు పరిష్కరించాలని మీరు వేగంగా దూసుకువెళ్తున్నారు? తప్పకుండా ఎమ్మెల్యే గారు వాళ్ళ యొక్క అవగాహన ప్రకారం, వాళ్ళ పార్టీ పిలుపు మేరకు మన ప్రభుత్వం యొక్క చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోగ్రాం ప్రకారము వాళ్ళు తిరగడం జరుగుతుంది. ఆమె కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్తారు, పాలకవర్గం దృష్టికి తీసుకొస్తారు. మేము కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మా పాలకవర్గం ద్వారా వాటన్నింటినీ సమస్యను పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తున్నాము. ఇక్కడ ఎటువంటి వైషమ్యాలకు కానీ, ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు కానీ ఇటువంటి ఏవీ లేకుండా అందరము కూడా కడప అభివృద్ధికే పాటుపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి దీంట్లో ఒకరికొకరు సాయం చేసుకునే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలన్నా మా పాలకవర్గం ఆమోదం పొందాలి, పాలకవర్గం ఆమోదం పొందిన తర్వాతనే అవి కూడా ముందుకు పోవాలి. కాబట్టి ప్రజా సమస్యలే ప్రథమ ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం తప్ప ఎవరు ఇక్కడ కూడా పార్టీ అనేది ఎక్కడా రాదని చెప్పేసి నేను ఆలోచించుకుంటున్నాను. తప్పకుండా ఎక్కడా ఎటువంటి కాంట్రవర్షియల్ లేకుండా ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్ళి అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి కడపలో కంచుకోటగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండింది. ఎమ్మెల్యేగా రికార్డు బద్దలుగొట్టి ఎమ్మెల్యే అయినాము. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తామని టీడీపీ నాయకులు అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? తప్పకుండా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మా నాయకులు మేము ఒకటే చెప్తున్నాం కదా, 50కి 50 డివిజన్లు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా అప్పుడు జరిగిన ఎన్నికలలో కొద్దిగా కార్యకర్తలు దూరంగా ఉన్నారన్న ఉద్దేశంతో, కార్యకర్తలు సరిగా పనిచేయాలన్న ఒక చిన్న విషయంతో, అలాగే పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాల వల్ల ఎమ్మెల్యే వాళ్ళు గెలవడం జరిగింది తప్ప ఇక్కడ వైఎస్ఆర్ క్యాడర్ కానీ వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ స్ట్రాంగ్గా ఉన్నారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వభావం వచ్చే కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. కడప మార్నింగ్ విజిట్లో మేయర్ పాకా సురేష్ గారు అనేక సమస్యలు చూడడం జరిగింది.
త్వరగా ఈ సమస్యలు కడప నగరంలో అన్నీ పూర్తి చేస్తాను. రాబోయే కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్లో 50-50కి సీట్లు మేమే గెలిచి మళ్ళీ మేయర్ అభ్యర్థి మేమే అవుతామని చెప్పడం జరిగింది. కెమెరామెన్ రవితో భారత్ టుడే కడప నుంచి రాము.